గాజువాక వైసీపీలో విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయని చెప్పాలి. ఉరుకుటి చందు వైసీపీ గాజువాక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో పలువురు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. ముందు రోజే అందరికీ సమాచారం పంపినప్పటికీ ఒక వర్గం అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు అక్కడ వినిపించాయి. పాత గాజువాకలో ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాల రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, పుర్రి శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కుమారుడి బర్త్డే వేడుకలను మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున మరి నా వద్దకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు డైరెక్ట్గా, అలాగే వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది నా యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా యొక్క నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడుస్తున్న వారందరికీ కూడా భవిష్యత్తులో నేను వారందరికీ తోడుగా ఉంటానని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రేపు రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గాజువాక నియోజకవర్గంలో ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.